జయలలిత ఆస్తులకు అదే గతి పట్టింది. ఒకప్పుడు ఆమె శశికళతో కలిసి ఆలయంలో వేడుకలు చేసుకొని పట్టు చీరలు, పట్టు పీతాంబరాలు అలా బంగారం మీద నడిచిపోవటం ఇవన్నీ ఒక 20 ఏళ్ల కిందట, అంటే 30 ఏళ్ల కిందట. 1996లో మీడియా మొత్తం ఇంకా ఇంత సోషల్ మీడియా ఇవన్నీ లేవు అప్పుడు. చాలా గొప్పగా అప్పటికే చెప్పుకునేవాళ్ళు చాలా పెద్దగా జయలలిత ఏంటి, అసలు ఈ వైభవం ఏంటి, ఈ వైభోగం ఏంటి. తర్వాత ఆమె చాలా కేసుల్లో చిక్కుకున్నారు. 2, 3 సార్లు పన్నీర్ సెల్వంను పెట్టి తను జైలును విజిట్ చేసి వచ్చారు. చివరికి ఎలాగో బయటపడి అనారోగ్యంతో చివరికి ఇంత చేసిన తర్వాత జయలలిత ఏమయ్యారంటే, ఆమె అపోలో ఆసుపత్రిలో చేరితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ప్రపంచానికి తెలియలేదండి. శశికళ, ఆమె చుట్టూ ఉన్నటువంటి ఆ ముఠా, పాలక ముఠా వాళ్ళు మటుగా జయలలితను తమ గుప్పిట్లో పెట్టుకొని మిగతా ప్రపంచానికి ఏమీ తెలియనటువంటి పరిస్థితిని కల్పించారు. అది కొంతకాలం